హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. ఈరోజు మనం 'మాతృదేవోభవ' సినిమా గురించి తెలుసుకుందామండి. ఈ సినిమా 1993లో వచ్చిందండి. ఈ సినిమాకి ఆహ్, ని ఈ సినిమా నిర్మించింది కెఎస్ రామారావు గారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది అజయ్ కుమార్ గారు. ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది కీరవాణి గారండి. ఈ సినిమాలో ఒక పాటకి జాతీయ పురస్కారం లభించిందండి. ఆ పాట ఏంటంటే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, ఈ పాటకి జాతీయ పురస్కారం వచ్చింది. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయండి. ఈ సినిమాలో నాజర్ గారు, మాధవి గారు, కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు వీళ్ళందరూ నటించారండి. ఈ సినిమా కథ విషయానికొస్తే, మాధవి గారు, నాజర్ గారు ఇందులో శారదా సత్యంగా నటించారండి. వీళ్ళిద్దరూ అనాథలు. ఒకే అనాథాశ్రమంలో పెరుగుతారు. వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని తెలిసి అనాథాశ్రమం పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేస్తారండి. వీళ్ళకి 4 పిల్లలు పుడతారు. అయితే సత్యం మద్యానికి బానిసయ్యి కుటుంబాన్ని పట్టించుకోడండి. శారద సంగీతం టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే శారద బాబుకి ఒకసారి యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ కావాలన్నప్పుడు శారద బ్లడ్ ఇచ్చినప్పుడు తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. అయితే సత్యం జీపు డ్రైవర్గా పనిచేస్తాడండి. అయితే అతను మద్యం సేవించి జీపు నడిపించడం వల్ల అతనికి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. అతను చనిపోకముందే తనకి శారదకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. దీంతో తను చాలా బాధపడుతుందండి. తండ్రి లేడు, నేను కూడా లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారో అనే ఆవేదనతో ఆమె తన 4 పిల్లల్ని ఒక్కొక్కరికి దత్తతిద్దామని నిర్ణయించుకుంటుందండి. ఆమె అలాగా ఆ 4 పిల్లల్ని అందరికీ దత్తతిస్తుంది. తల్లి తను చనిపోతూ కూడా తను చనిపోతున్నానని బాధపడకుండా తన బిడ్డలు ఏమైపోతారో అని ఆలోచించి వాళ్ళ జీవితం నాశనం కాకూడదని వాళ్ళని కష్టమైనా సరే పాపం దత్తత ఇచ్చేస్తుందండి అందరినీ. తల్లి యొక్క గొప్పతనం తెలియజేసే సినిమా అండి ఇది. ఈ సినిమా ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.